వెల్కమ్ టు గాడ్ వర్డ్స్ మిరాకిల్స్ యూట్యూబ్ ఛానల్కు విచ్చేసినందుకు వందనము. ఈరోజు 1 మినిట్ 1 సెంటెన్స్ బైబిల్ రీడింగ్ భాగంలో ఆది కాండము 11వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. నాహోరు తెరాహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రహామును, నాహోరును, హారోనును కనెను. హారోను లోతును కనెను. హారోను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరాను పట్టణంలో తన తండ్రి అయిన తెరాహు కంటే మృతి పొందెను. అబ్రహామును నాహోరును వివాహం చేసుకున్నది. అబ్రహాం భార్య పేరు సారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారోను కుమార్తె. సారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. తెరాహు తన కుమారుడు అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రహాం భార్య అయిన సారాయి అను తన కోడలిని తీసుకుని కానాను వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారోను మట్టుకు వచ్చిన అక్కడి నివసించాడు. 205 ఏండ్లు తెరాహు హారానులో మృతి పొందాను. పరిశుద్ధ వాక్యం ప్రభు ఆశీర్వదించును గాక. ఆమెన్. ఒక నిమిషంలో కొన్ని వచనములు చదువుకున్నాము. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ మిగతా వచనములు చదువుకుందాం.